ప్రియమైన వీట్లపాడు గ్రామస్తులకు మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున చేయించుకుంటున్నామండి. ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందామండి. పరలోకం, నరకం నిజంగా ఉన్నాయా? ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి మరణించక తప్పదు. అలా మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారని ప్రతి ఒక్కరికి తర్వాత ఆత్మగా మారి గాల్లో కలిసిపోతారని కొందరు అంటే, ఇంకొందరు కోరికలు తీరకపోతే భూమి మీదే కక్ష సాధించే వరకు భూమి మీద ఉంటారని మరికొందరు చెప్పుకొంచున్నారు. కొందరేమో పుణ్యకార్యాలు చేస్తే పరలోకం వెళ్తారని, తప్పులు చేస్తే నరకం వెళ్తారని కొందరు అంటారు. కొందరేమో పరలోకం అనేది నరకం అనేది భూమి మీదే ఉన్నాయని, మనిషి సుఖంగా జీవిస్తే అది పరలోకం అని, కష్టాలు అనుభవిస్తూ దుఃఖంతో జీవిస్తే అది నరకమని అంటున్నారు. స్వర్గం అంటే ఆనందకరమైన లోకమని, నరకం అంటే బాధలు దుఃఖాలు మాత్రమే ఉంటాయని అనుకుంటే మరి భూమి మీద మనుషులు సుఖ దుఃఖాలు కలిగి ఉంటారు, కానీ స్వర్గం నరకం ఏనాటికి కలిసి ఉండవు. స్వర్గాన్ని గాని నరకాన్ని గాని చూసి నమ్ముతాం అనడం వెర్రితనం. ఎందుకంటే అవి కనిపించే లోకాలు కావు. పరలోకం, భూలోకం, పాతాళ లోకం అనగా నరకం. ఈ 3 లోకాలను దేవుడు మన కొరకు కలిగించాడు. దేవుడున్న లోకం పరలోకం అయితే, మనుషులున్న లోకం భూలోకం. తప్పు చేస్తే మనిషి వెళ్ళేది పాతాళ లోకంలోని నరకానికి. అలాగనుకుంటే భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పరలోకం నరకం గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి వీటిని గురించి తెలుసుకోగలిగితే బైబిల్ నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకం వారిది. అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికితే పరలోక రాజ్యం ఉందని అంటున్నాడు. ఒకవేళ పరలోక రాజ్యం లేకుంటే యేసుక్రీస్తు వారు పరలోకం ఉందని చెప్పిన మాట తప్పవుతుంది. పరలోకం గురించి బైబిల్లో చెప్పబడిన మాటలు కూడా తప్పవుతాయి. యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి ఒక్క మాట జీవం కలిగినది. అవి తూచా తప్పకుండా జరుగుతాయి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్నే పెట్టారు. ప్రాణం పెట్టిన వ్యక్తి మనల్ని మోసం చేస్తాడా? అబద్ధాలు చెప్తాడా? అంటే ప్రాణం పెట్టిన వ్యక్తి మనల్ని మోసం చేయడు, అబద్ధాలు చెప్పడు. అలాగే యేసుక్రీస్తు వారు నరకం గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూడగలిగితే అదే మత్తయికి రాసిన సువార్త 23వ అధ్యాయం 33వ వచనం, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగ తప్పించుకొందురు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగ తప్పించుకొందురు అని అంటున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినది పరలోకం అయితే, మన మీద కోపంతో మనల్ని శిక్షించడానికి ఇచ్చే లోకం పాతాళ లోకం. యేసును నమ్మిన వారైతే ఆయన మాటలను కూడా నమ్మాలి. ఈ 2 లోకాలకు కూడా నమ్మాలి. మనిషి కొరకు భూమితో పాటు సంతోషించడానికి పరలోకం, తప్పులు చేస్తే అనుభవించడానికి నరకం అనే మహాలోకాలను దేవుడు కలిగించాడు. నేడున్న 3వ లోకమైన పాతాళ లోకం ఉంది. ఈ పాతాళ లోకంలో నరకం, అగాధ స్థలం, పరదైసి 3 లోకాలు కలవు. ఇవి లేవని నిరూపించాలి అంటే అక్కడికి వెళ్ళి చూసి చెప్పాలి. అలా జరిగే అవకాశం లేదు. ఇంకా బైబిల్ని చదివినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం, నీవు పాతాళములకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. లోకంలో నరకం ఉంది. ఈ పాతాళం భూమి కింద ఉన్న లోకం. ఇంకొక మాటను మనం చూడగలిగితే లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము.
ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. చాలా. అబ్రహాము గారికి, ధనవంతునికి మధ్య జరిగిన ఈ సంభాషణ లోకమైన పాతాళ లోకంలో జరుగుతుంది. ధనవంతుడు పాతాళంలో నరకంలో ఉంటే, లాజరు గారు, అబ్రహాం గారు పరదైసులో ఉన్నారు. వీరిద్దరి మధ్య కటిక చీకటి అయిన బిలం ఒకటి ఉంచబడి ఉన్నది. దీన్నే పాతాళ లోకము అంటున్నారు. భూమి మీద ఉన్న మనిషి పరలోకం, నరకం లేవని అనుకొని జీవిస్తే, చనిపోయిన తర్వాత ఒకవేళ అవి ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. పరలోకం, నరకం ఉన్నాయి అని దేవుని కొరకు బ్రతికితే ఒకవేళ పరలోకం, నరకం నిజంగా లేకపోయినా మనిషికి ఏం నష్టం ఉండదు. ఇక్కడ లేవని నమ్మేవారు నరకానికే వెళతారు. ఇక్కడ పరలోకం, నరకం ఉన్నాయని నమ్మేవారు దేవుడు ఉన్న లోకమైన పరలోకానికి వెళతారు. ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చారంటే వచ్చిన చోట ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడుందని మనం బైబిల్ని అడిగితే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమియు లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి దేవుడేనండి మనకు నివాస స్థలముగా ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ప్రేమ చేత క్రీస్తునందు సృష్టించి ఉన్నాడని కొత్త నిబంధనలో చూపుచున్నాడండి. ఇదంతా తెలుసుకొని మనిషి దేవుని కొరకు బ్రతికితే ఆయనున్న పరలోకం వెళతాడు. లేకపోతే ఆ దేవుని కొరకు బ్రతకకపోతే పాతాళ లోకంలోని నరకానికి వెళతాడండి. వెళితే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునా ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. నరుడు చనిపోయిన తర్వాత వారికి ఏం జరుగునా ఎవరికి తెలుసా అండి? ఎవరికీ తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ తెలియకపోతే ఎంత ప్రయాస పడినా అది వృధానే అవుతుంది. అలాంటి వాళ్ళు బుద్ధిహీనుల్ని పోలి ఉన్నారు. వారిలాగా బుద్ధిహీనతగా భూమి మీద ప్రయాసపడి నరకానికి జారిపోచున్న వారు ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. కనుక మనమైన బుద్ధి జ్ఞానమును కలవారై ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. బుద్ధి జ్ఞానం కలవారైతే ఏం చేస్తారని మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున ప్రయాణించెదరు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే వివేకము గలవారే చక్కగా దేవుని గూర్చి తెలుసుకొని ప్రయాణించాలి. అలా లేని వారి కొరకు పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొని కాచుచున్నది. ఆ మాటలు కూడా మనం ఒకసారి బైబిల్ నుంచి చూడగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రిందనున్న పాతాళము నీ విషయమై కలవరపరుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనుల రాజులనందరినీ వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. పరలోకం నుండి పాతాళ లోకంలోనికి వెళ్ళే వారి గురించి పాతాళము కలవరపరుచున్నది, ప్రేతలను రేపుచున్నదంట. ఎందుకంటే ఒకప్పుడు వాక్యము పరిపూర్ణం కానప్పుడు
పాతాళం నరకం గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే మన కొరకు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మనుషులు ఎలా బ్రతకాలి, దేవుని చెంతకు ఎలా చేరాలి అని ప్రతి ఒక్కటి బైబిల్‌లో వ్రాయించి ఇచ్చారు. అలాగ బ్రతికి మరణించి యేసుక్రీస్తు వారు కూడా అలాగ బ్రతికి మరణించి మూడవ దినమున సజీవునిగా తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళారు. అందుకనే యేసుక్రీస్తు వారిని శకపురుషునిగా, యుగపురుషునిగా మంచి వారినే ఉంచారు. ఇంత జరిగాక కూడా యేసుక్రీస్తు వారిని నమ్మక, వాక్యమును గుర్తించక, మనిషి అవిధేయుడిగా బ్రతికితే మరణిస్తే మరణిస్తే ఇలాంటి వారి కొరకు పాతాళము తప్పక ప్రేతలను రేపుచున్నది. కాబట్టి మనిషి బ్రతికి ఉన్నప్పుడే సుఖదుఖాలు ఎలాగో ఉన్నవో అలాగే ప్రతి మనిషి భూమి మీద బ్రతికి మరణించిన తర్వాత అతని ఆత్మ భూమిపై ఉండే శక్తి ఉండదు. అది పరదేశకైనా వెళ్ళాలి, తప్పు చేస్తే నరకానికైనా వెళ్ళాలి. కనుక ఈ మాటలో ఉన్న ప్రతి ఒక్కరూ పరలోకం వెళ్ళాలని కోరుకొంచున్నాము.